నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు క్వీన్ న్యూమరాలజిస్ట్ ఛానల్. నేను మీ అమృత అగర్వాల్, న్యూమరాలజిస్ట్ అండ్ యోగా ట్రైనర్. హాయ్ ఫోక్స్, ఎలా ఉన్నారు అందరూ బాగుండాలండి. అందులో నేను కూడా ఉండాలి. అందరికైతే ఫస్ట్ బిలీటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఎందుకంటే కాస్త పర్సనల్ వర్క్ మీద ఉండి నేను వీడియోస్ చేయలేకపోయినాను, ఏమనుకోకండి. ఓకే అండి, హ్యాపీ న్యూ ఇయర్. అందరూ చక్కగా ఉండండి. ఈ ఇయర్ వచ్చేసి 8 వచ్చింది. 2024 అంటే 8 వస్తుంది. అందరూ కష్టపడాలి. మంచిగా, కష్టం అంటే కష్టం కాదు, మంచిగా పనులు చేసుకోవాలి, నిజాయితీగా ఉండాలి. ఈ ఇయర్ అలాంటిది, అందుకే చెప్పాను. డబ్బులు కూడా చక్కగా వస్తాయండి. ఎంత మనం పనులు చేస్తే అంత డబ్బులు వస్తాయి ఈ ఇయర్లో. అలాగే ఈరోజు నేను మంచిగా పర్సనల్ ఇయర్స్ గురించి చెప్తానండి. ఆ పర్సనల్ ఇయర్ మనకి 1 వస్తే 1 to 9 వరకు చెప్తా. అంటే ఒకే రోజు చెప్పను, ఈరోజు ఒకటి చెప్తా. అలా రోజు ఒక పర్సనల్ ఇయర్ గురించి చెప్తాను, శ్రద్ధగా వినండి. అందరికీ ఒక మాట అయితే చెప్తున్నానండి, నా వీడియోస్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రోజు నుంచి నేను ఎవరిని సబ్స్క్రైబ్ చేయమని అడగనండి. మీరు నచ్చితే ఖచ్చితంగా మీరే చేస్తారు. నాకు ఆ నమ్మకం అయితే నాకు ఖచ్చితంగా ఉంది, అందుకే చెప్తున్నా. నమ్మకం లేకపోతే నేను ఈ మాట చెప్పను, ఖచ్చితంగా మీరే చేస్తారు. నచ్చకపోతే ఓకే, స్కిప్ చేయండి. కానీ అనవసరమైన బ్యాడ్ కామెంట్స్ పెడితే మాత్రం ఎవరికైనా హర్ట్ అవుతారు కదా, అదొక్కటి కొంచెం నేర్చుకోండి. ఎందుకంటే మనుషులకి చాలా చాలా అంటే చాలా మనకు అదేమో అంటారు కదండి, మానవత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఎదుటి మనిషిని సఫర్ చేయడం ఎంత టైం పట్టదు, కానీ మిమ్మల్ని ఎవరైనా పెడితే మీరు అదే బాధపడతారు కదా. కొంచెం ఆలోచించి ఎవరైనా పెట్టండి. మీకు నచ్చకపోతే హ్యాపీగా స్కిప్ చేయండి. కానీ నోటికి వచ్చిన మాటలు అలా పెడితే మీకు వచ్చే లాభం ఏం లేదు. మీకు నచ్చినప్పుడు అసలు ఆ వీడియోస్ చూడడం ఎందుకు? నాదే కాదండి, ఎవరిదైనా సరే అలా మేనర్స్ లేకుండా ఎలా పడితే అలా మాట్లాడడం అనేది మంచిది కాదు. మేము అనగలం, కానీ మాకు ఒక మేనర్స్ అంటూ ఉంది. ఖచ్చితంగా నేను ఎవరిని నోటికి వచ్చిన మాటలైతే అన్నాను. అలా ఎవరైనా ఫీల్ అయ్యారేమో అది మీ ఇష్టం అండి, నేనైతే అనలేదు ఎవరిని. కానీ చెప్తున్నాను, ఇలా ఎవరిని బాధ పెట్టకండి. యూట్యూబ్ క్రియేట్ చేసేవాళ్ళు, అప్లోడ్ చేసేవాళ్ళు, వీడియోస్ వాళ్ళంతా ఎంతో టైంని వాళ్ళు స్పెండ్ చేసి అన్నీ అప్లోడ్ చేసి మీకోసం అందించాలని ట్రై చేస్తుంటే ఎంకరేజ్ చేయడానికి బదులుగా మీరు డిస్కరేజ్ చేయడం అనేది చాలా చాలా బాధగా ఉందండి. చాలామందిని చాలా రకాలుగా బాధపడుతున్నారు కామెంట్ సెక్షన్స్లో. అది పద్ధతి అయితే అనిపించుకోదు. ఓకే అండి, అది మీ ఇష్టం. చెప్పడం వరకు నా బాధ్యత, ప్లస్ అది రిక్వెస్ట్ కూడా అంటున్నా. ఎందుకంటే ఎంతోమంది క్రియేటర్స్ చాలా వరకు ఇలాగా, ఎందుకంటే నా కొలీగ్స్ అయినా వాళ్ళందరూ చెప్తుంటారు కాబట్టి చెప్తున్నాను. వాళ్ళు కూడా ఇలాగే అన్నారు, అసలు పబ్లిక్ కోసం మనం చేస్తుంటే మనల్ని ఇలా కామెంట్ చేస్తున్నారని. అందుకే మీ అందరికీ నా తరపున మీకు చెప్తున్నాను. మీరందరూ వింటారని నమ్మకంతో చెప్పానండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు విన్నందుకు. ఓకే, ఈరోజు పర్సనల్ ఇయర్ 1 వస్తే ఏమవుతుందో చెప్తా. అసలు ఈ ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందామండి. పర్సనల్ ఇయర్ ప్రాముఖ్యతలు ఏంటో ఫస్ట్ అయితే తెలుసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఈ పర్సనల్ ఇయర్ నెంబరు ఎలా చూసుకోవాలి ఏంటో చెప్తాను. ఫస్ట్ ఎలా అంటే మనం, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, మీరు పుట్టిన డేటు, మీరు పుట్టిన నెల, అలాగే కరెంట్ ఇయర్ అంటే ఇప్పుడు 2024. మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు 14th పుట్టారనుకోండి, 14/1/2023 ఇలాగా కౌంట్ చేసుకోవాలి. అదంతా కౌంట్ చేస్తే మీకు వచ్చి నెంబర్ ఉంటుంది కదా, 18, 19 ఇలా వచ్చింది అనుకోండి. అప్పుడు పర్సనల్ ఇయర్ 19 కాదండి. 19 అంటే 1 + 9 = 10 అవుతుంది కదా. 10 అంటే 0 తీస్తే 1, అలాగా పర్సనల్ ఇయర్ 1 అవుతుంది. అలా కౌంట్ చేసుకోవాలి ఎప్పుడైనా. పర్సనల్ ఇయర్స్ అంటే డబుల్ డిజిట్ వస్తే సింగిల్ డిజిట్గా తీసుకోవాలి. అప్పుడు మనకు తెలుస్తుంది పర్సనల్ ఇయర్ అంటే ఏంటి అనేది. ఓకేనా. ఈ పర్సనల్ ఇయర్ 1 వస్తే కొత్త పనులు ప్రారంభం చేస్తారు. కొత్త అన్ని వర్క్స్ అన్నీ ఉంటాయి కదా. మీరు ఎప్పటి నుంచో కలలు కని ఉంటారు కదా, ఈ నెక్స్ట్ ఇయర్ మనకి ఇలా ఉండాలి, అలా ఉండాలి. అలాంటి పనులన్నీ స్టార్ట్ అవుతాయండి. అలాగే కొత్త ఆలోచనలు చేస్తారు, కొత్త పనులు చొరవ తీసుకొని మంచిగా చేస్తారు. అలాగే మంచి శక్తితో, అంటే ఎనర్జెటిక్గా పనులన్నీ ఫినిష్ చేస్తారు. మీకు అనేక మార్గాల ద్వారా మీకు పెద్ద ప్రాజెక్ట్స్ వస్తాయి. అందులో మంచి ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది. ఇలాగా ఎన్ని కావాలంటే అన్ని మంచి పనులు ఈ పర్సనల్ ఇయర్ 1 వచ్చినప్పుడు చాలా అవకాశాలు వస్తాయండి మీకు. మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే మీ ప్రొఫెషన్ తగ్గట్టుగా ముందుకైతే జరగడం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మరి అందరూ ఒకటేలాగా ఉండదు కదా, ఎన్నో రకాలుగా మీరు మీ వృత్తుల్లో పనులు చేస్తుంటారు కదా. ఆ వృత్తుల్లో మీకు మంచిగా అంటే ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది పక్కా. కాకుండా మీరు ఇంకా మీకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, అంటే సుపీరియర్స్ ఉంటారు కదా, వాళ్ళని మీరు
మీకు ఫేవర్ చేయమని అడిగి మంచి మంచి ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటారు. ఆ ఫేవర్ చేయడం వల్ల మీకు అందులో మంచి ఇన్కమ్స్ కూడా వస్తాయి. అప్పుడేమవుతుంది, ఆటోమేటిక్గా మీ స్టేటస్ అనేది కానీ మీ పరువు ప్రతిష్టలు గౌరవము సొసైటీలో మంచిగా ఎన్హాన్స్ అవుతాయి కదా. అసలే 1 అంటే సూర్యుడు కదా. ఆ సూర్యుడు అంటే అందరికీ తెలుసు, అతను ఏంటి కింగ్ అన్నట్టు. సూర్యకిరణాలు వస్తే మనకు ఎంత వెలుగునిస్తుంది ప్రపంచానికి అందరికీ తెలుసు కదా. ఇలాగ పర్సనల్ ఇయర్ 1 వస్తే మనకు కూడా మన జీవితంలో ఎంతో కొంత ఖచ్చితంగా వెలుగునైతే వస్తుందండి, నింపుతుంది. ఈ 1 అనేది ఎన్నో పనులు ఫినిష్ అవుతాయి, మీ అనుకున్న కోరికలు తీరుతాయి. చాలా వరకు ఈ 1 వచ్చినప్పుడు మనం అనుకున్నవి చాలా వరకు సక్సెస్ అవుతాయండి. అలాగే ఇంకొకటి చెప్తున్నాను, ఎవరైనా సరే ఏదైనా సరే అండి, అన్నీ జరగవండి. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కటి జరగదు, ఎంతో కొంత అయితే జరుగుతుంది. కానీ ఇలా వచ్చిన ప్రతి ఒక్కరికి అంటే నెంబర్ 1 వచ్చి ఎవరికైనా వచ్చిందనుకోండి, అందరికీ 90కి 90%, 100కి 100% అని నేను చెప్పలేనండి. కొంతమందికి అవుతాయి, కొంతమందికి అవ్వవు. ఎందుకంటే సబ్జెక్టులో ఏముంటాయి మీకు అదే చెప్తున్నాను. నా ఓన్గా అయితే సబ్జెక్ట్ చెప్పడం లేదు, కానీ నేనైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఎక్స్పీరియన్స్ పూర్తి వచ్చిన తర్వాత, అంటే ఎక్స్పీరియన్స్ అంటే అది కాదండి, సబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్ కాదు, నా పర్సనల్ లైఫ్లో నేను కూడా చూసుకుంటున్నా. ఈ ఇయర్ వస్తే ఏమవుతుంది, నెంబర్ 2 వస్తే ఏమవుతుంది, 3 వస్తే, అలా నా సర్కిల్లో ఉన్న వాళ్ళని కూడా చూస్తున్నాను. అలా మంచి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఈ సబ్జెక్ట్ పరంగా నిజంగా ఉందా లేదని నేను చేస్తున్నా. అలాగే మీ ఇయర్ మీకు చెప్తున్నా కదా, మీ ఇయర్లో అలాగే ఎవరైనా వస్తే కామెంట్ సెక్షన్లో మంచిగా పెట్టండి, 10 మందికి యూజ్ అయ్యేలా పెట్టండి. అవును మేడం, ఇలా ఈ ఇయర్ వచ్చింటే నాకు ఇలా వచ్చింది అని చెప్పేసి పెడితే 10 మందికి సబ్జెక్ట్ మీద నమ్మకం వస్తుంది. ప్లస్ అది కొంతమంది ఇంకా ఎవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా సబ్జెక్ట్ నేర్చుకొని వాళ్ళ ఫ్యామిలీని మంచిగా వాళ్ళు అదేమో అంటారు కదా, మంచిగా అంటే మంచి పొజిషన్లో ఉంచుతారండి. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళే హ్యాపీగా తీర్చుకోగలుగుతారు కదా. అప్పుడు సబ్జెక్ట్ తెలిస్తే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మీకు ఏదైనా మంచి జరిగితే కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఓకేనా. ఈ ఇయర్ అంటే పర్సనల్ ఇయర్ 1 వస్తే ఫస్ట్ ఒక 3 months మాత్రం కాస్త స్ట్రగుల్ అయితే అవుతారండి. ఎందుకంటే ఏకదమ్మని ఫస్ట్ వస్తేనే ఫస్ట్గా అన్ని సక్సెస్ అయితే రాదు. ఒక 2-3 months అలా స్ట్రగుల్ అవుతారు, తర్వాత అన్నీ హ్యాపీగా జరగడం స్టార్ట్ అవుతాయి. మీకు ఇంకా చెప్పాలంటే మీ పర్సనల్ ఇయర్ 1 వచ్చినప్పుడు ఇంకా కొన్ని మంచి నెలలు ఉన్నాయండి. ఆ నెలల్లో అయితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. మార్చు, ఏప్రిల్, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, జూలై, ఆగస్ట్ ఇలాంటి నెలల్లో ఇంకా మంచి ఫలితాలు అయితే అనుకున్న దానికంటే ఇంకాస్త మంచి ఫలితాన్ని ఈ నెలల్లో అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు. మంచి లాభాలను కూడా గడిస్తారు, మీ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఏవైనా సరే అండి, నెంబర్స్ అనేది కాదు, నెంబర్స్తో పాటు మనం కూడా మనం మంచి పనులు చేస్తూ 10 మందికి మంచి చేస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనం చేసే పనులు నమ్మకంగా మన మీద మనం నమ్మకంగా హ్యాపీగా చేస్తే 100% సక్సెస్ అయితే ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది. కానీ మనం ముందుకెళ్తుంటే ఎన్నో ఆటంకాలు క్రియేట్ చేయడానికి ఎంతోమంది వస్తుంటారు. కానీ ధైర్యాన్ని మాత్రం ఎవరు వదలొద్దండి. అలాగే మీ మీద ఉన్న నమ్మకాన్ని మీరు వదులుకోవద్దండి. 100 మంది 100 మాట్లాడుతుంటారు, లైట్ తీసుకోండి, మీ పనులు మీరు ముందు చక్కగా సరిదిద్దుకోండి, హ్యాపీగా మీరు సక్సెస్ అవుతారు. ఎవరి మాట వినకండి, మీరు మంచి చేయండి, మీకు మంచిగా అదే యూనివర్స్ మీకు ఇస్తుంది, ఓకే. అలాగే ఈరోజు మీకు ఒక మంచి స్విచ్ వర్డ్ చెప్తానండి. ఇది అనుకుంటే చాలా మంచి జరుగుతుంది. నమ్మే వాళ్ళ కోసమే చెప్తున్నానండి స్విచ్ వర్డ్స్. నమ్మిన వాళ్ళు చెయ్యండి, నమ్మకున్న వాళ్ళు వదిలేయండి, అంతేకాని అదేదో దాన్ని కూడా పెద్ద ఇష్యూగా తీసుకోవద్దండి, ఓకే. చామ్ అండి, CHARM, చామ్ అంటే ఇది అనుకుంటుంటే నేను చెప్పా కదా, ఏ స్విచ్ వర్డ్ అయినా రోజుకి 3 సార్లు అనుకోండి. అంటే 3 సార్లు అంటే 1, 2, 3 కాదు, 3 times అనుకోవాలి. మార్నింగ్ కాసేపు, ఆఫ్టర్నూన్ కాసేపు, నైట్ పడుకునే ముందు కాసేపు అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా ఇవైతే వర్క్ అవుతున్నాయండి. ఎందుకంటే కొన్ని స్విచ్ వర్డ్స్ అయితే అవ్వట్లేదు, కొన్ని స్విచ్ వర్డ్స్ మాత్రం 100% అయితే అవుతుంది. నేను పర్సనల్గా చూస్తున్నా కాబట్టి చెప్పాను. ఇది అనుకుంటుంటే దీని శక్తి అనేది మీకు మంచి హెల్ప్ చేస్తుందండి. మీ మనసులో ఉన్న కోరికలు మంచిగా మేనిఫెస్ట్ అవ్వడానికి హెల్పింగ్ అవుతుంది. అలాగే మీకు మనసులో ఉన్న ఒక బలమైన కోరికలని మంచిగా ఆకర్షిస్తుంది, మంచి అట్రాక్ట్ చేసి ఏదైతే కోరిక ఉందో మీకు అది డే బై డే అది మంచి జరగడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మీకు ఏదైనా వర్క్ ప్రెషర్ ఉందనుకోండి, మంచిగా అంటే పని ఒత్తిడి ఎక్కువ ఉందనుకోండి, ఈ స్విచ్ వర్డ్ అనుకుంటూ ఉంటే అన్నీ చక్కగా ఫుల్ఫిల్ అవుతా వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా మీకు ఒక మంచి కళ ఉందనుకోండి, ఇలా నా లైఫ్లో ఇలా ఉండాలి అని, అలాంటప్పుడు ఏమంటే చామ్ డ్రీమ్ అనాలి.
లేకుంటే ఇండియా టూర్ ఎవరైనా వెళ్ళాలి అనుకున్నారనుకోండి, చామ్ ఇండియా టూర్. ఇలాగా ఈ సిచ్యువేషన్ యూజ్ చేస్తుంటే ఖచ్చితంగా మీరైతే హ్యాపీగా మీ చాలా వరకు పనిచేస్తుందండి. ట్రై చేయండి, ఒక వర్డే కదా, వేరే పెద్ద చేయట్లేదు. ఓకే, అందరికీ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చిందా? ఓకే అండి, రేపు పర్సనల్ ఇయర్ సెకండ్ గురించి చెప్తా. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, మేరా భారత్ మహాన్.